अस्सलाम वालेकुम। सब्सक्राइब कीजिए उर्दू टीवी को अपने मोबाइल पर देखने के लिए रेड कलर के बटन को प्रेस कीजिए और घंटी भी दबा दीजिए। अल्लाह हाफिज़। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। नाज़रीन, आप देख रहे हैं उर्दू टीवी न्यूज़ चैनल में। हम आपके सामने सीनियर जर्नलिस्ट रफ़ीक नूरी। आइए उर्दू टीवी न्यूज़ के खबरनामे में आपका खैर मुक़द्दम है। आइए देखते हैं आज की खबरों की तफसीलात। हल्का संभाली संगारेड्डी के कांग्रेस उम्मीदवार मिस्टर जग्गा रेड्डी ने गणेश गड्ढे से ज़बरदस्त रैली के ज़रिए इंतखाबी मुहिम का आगाज़ कर दिया है, जिनके हमरा उनकी अहलिया निर्मला जयप्रकाश रेड्डी और उनकी बेटी जया रेड्डी के अलावा कांग्रेस कायदीन व कारकुनान की कसीर तादाद मौजूद थी। इस मौके पर उन्होंने आवाम से खिताब करते हुए कहा है कि रियासत तेलंगाना में कांग्रेस पार्टी का बरसरे इख्तिदार आना यकीनी है। उन्होंने कहा है कि हल्के असम्बली संगारेड्डी के अवाम मेरे साथ हैं, मुझे आवाम का आशीर्वाद हासिल है और आवाम ही मुझे अपना कीमती वोट देकर भारी अक्सरियत के साथ मुंतखब करेंगे। लीजिए मिस्टर जग्गा रेड्डी की इंतखाबी मुहिम का मंजर आपके सामने బండి కూడా పోమని చెప్పు. బండి తొందరగా తీయండి, ట్రాఫిక్ జామ్ అయింది, తొందర తీయండి. ఆశీర్వాదము తీసుకొని ఇక్కడ పూజలు చేసుకొని ఇప్పుడు బయలుదేరుతున్నాను. ఈరోజు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, మా నాయకులు, ప్రజలు, అభిమానులందరూ స్వాగతం పలుకుతున్నారు. ఈరోజు కార్యక్రమం అంతా అదే జరుగుతుంది. తర్వాత రేపటి నుంచి కూడా మరి దసరా పండుగ తర్వాత నుంచి మొత్తం నియోజకవర్గము 120 గ్రామాలు, 2 మున్సిపాలిటీ, 50 వార్డులు అన్ని పర్యటించి వాడు గ్రామాన్ని పర్యటించి ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయని పనులన్నీ కూడా వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తామనే విషయాన్ని చెబుతూ ఖచ్చితంగా 2019లో కాంగ్రెస్ పార్టీగా నాయకుడిగా అభ్యర్థిగా నేను మరి రేపు ఈ సీటుని తప్పకుండా కైవసం చేసుకోవడం జరుగుతుంది. స్పష్టంగా ప్రజలకు తెలియజేస్తున్నా, ఈ 15 రోజులు నేను కొద్దిగా మానసికంగా ఇబ్బందిగా పడ్డా కాబట్టి అప్పటి వరకు నా కూతుర్ని, నా భార్యని 120 గ్రామాలు, 2 వార్డు, 2 మున్సిపాలిటీలు పర్యటించమని తింపడం జరిగింది. మరి ప్రజల దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టోని ప్రజలకు చెప్పడం జరిగింది. మరి ఈరోజు నా యొక్క మేనిఫెస్టో మళ్ళీ నేను కూడా ఈరోజు నుంచి ప్రచారం మొదలుపెట్టడం జరుగుతుంది. ఒక విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఈరోజు విఘ్నేశ్వర దేవుని యొక్క దగ్గర ఆశీర్వాదం, ఇక్కడున్న దోషాలను తొలగించుకొని మరి అంతా జయము శుభం కలగాలని నా యొక్క ప్రచారాన్ని మొదలు పెడుతున్నాను. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారు మాయమాటలు నమ్మి అధికారం ఇచ్చారు. మరి అధికారం ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో 4 సంవత్సరాలు మరి దాదాపు 4 ఏళ్ల కాలంలో కళ్ళు ఉండి కేసీఆర్ ధృతరాష్ట్ర పరిపాలన అందించిండు. ధృతరాష్ట్రుని కుటుంబంగా వ్యవహరించింది. ఆ మహాభారతంలో ఎట్లయితే ధృతరాష్ట్రుడు కౌరవులు ఉండిరో
ఈ రాష్ట్రంలో కూడా ఈ పరిపాలనలో కేసీఆర్ ఒక ధృతరాష్ట్రుడు అయితే కొడుకులు ఒక కౌరవ సామ్రాజ్యం. ఇలాంటి పరిపాలనకు స్వస్తి పలికి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో మంచి మేనిఫెస్టో మహిళా సంఘాలను, రైతులను, యువకులను ఆదుకునే యొక్క పద్ధతిలో మరి 2019లో ప్రజల అధికారం ఇవ్వడం ఖాయం. తప్పకుండా ప్రజలకు మంచి పరిపాలన, మానవుల పరిపాలన అందిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చాలా స్పష్టంగా